నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే టీవీ ప్రేక్షకులకండి. ముఖ్యంగా చాలా మందికి వీధి పోటు అనగానే భయం వేస్తుంటది. వీధి పోటు ఉంటే ఇల్లు నాశనమా? ఖచ్చితంగా వీధి పోటు ఉంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పెద్ద ఆరోగ్యం పాడే అవకాశం ఉంటుందా? వీధి పోటు ఉన్నవారు ఆ వీధి పోటు ముప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? ఏం చెప్తారు? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు వీధి పోటు మంచివా చెడ్డవా, ఏ వీధి పోటు మంచిది, ఏ వీధి పోటు చెడ్డది అన్నది తెలిసి ఉండాలి ఫస్ట్. ఓకే. అందులో చాలా వరకు 4 మంచివి, 4 చెడ్డవి. ఓకే. అంటే ఆ 4లో ఉచ్చస్థానం అని అంటాం మనం. ఉచ్చస్థానంలో ఏది ఉన్నా ఎక్కడైనా, అది దక్షిణ భాగం కానీ, పడమట భాగంలో కానీ, ఉత్తరంలో కానీ, తూర్పులో కానీ, ఉచ్చస్థానంలో ఉన్నటువంటి ఉచ్చ నీచ స్థానం, అందులో ఉచ్చలో ఈశాన్య భాగము, ఉచ్చలో తూర్పు, ఉచ్చలో ఈశాన్య భాగము, దక్షిణ ఉచ్చలో దక్షిణ ఆగ్నేయ భాగము, అదేవిధంగా పడమట ఉచ్చలో ఉచ్చ నీచ అనేది తెలుసుకుంటే 4 భాగాలు చేసినప్పుడు ఆ భాగాలలో మంచి స్థానంలో తగిలితే మంచిది. అంతేగాని నీచ భాగంలో అంటే దక్షిణ నైరుతి కానీ, పడమట నైరుతి కానీ, లేకుంటే పడమటలో ఉన్న గర్భస్థానం అంటే మధ్యలో, అదేవిధంగా ఉత్తరంలో గర్భంలో, ఇవన్నీ అటు ఇటు తగిలినాయి అనుకోండి కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది. అది అందరికీ అన్ని ఇంటికి యజమానికి అవ్వని అని కాదు, ఆ ఇంట్లో ఉన్నట్టు రెంటెడ్ ఉన్న, అంటే ఇప్పుడు కిరాయికి తీసుకొని ఉంటున్నారు హైదరాబాద్ చాలామంది, వారికి కూడా వర్తిస్తుంది అది. కాబట్టి నీచ స్థానంలో ఏ పోటైనా మంచిది కాదు, ఉచ్చ స్థానంలో పోట్లన్నీ మంచివి. నీచ స్థానం అంటే ఏ విధంగా ఉంటాయి, ఉచ్చ స్థానం అంటే ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు తూర్పు ఉందనుకోండి, మీరు తూర్పునే ఉచ్చ నీచలు చేయాలంటే ఈశాన్య భాగం ఉచ్చ స్థానం అంటాం, ఆగ్నేయ భాగం నీచ స్థానం అంటాం. ఆగ్నేయ భాగం అంటే ఆగ్నేయ భాగంలో, అంటే ఆగ్నేయంలో కనుక రోడ్డు పోటు వచ్చి తగిలింది, అప్పుడు ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ముఖ్యంగా ఇంటి యజమాని మీద ఫైర్ యాక్సిడెంట్స్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ, లేకపోతే అటువంటివి ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగేటటువంటి ప్రమాదాలను, అంటే ప్రమాదం అంటే యాక్సిడెంట్ అయితే చనిపోతారని కాదు, అక్కడ ఉన్నటువంటి అందులో కూడా మళ్ళీ మనం 9 భాగాలు చేసుకున్నప్పుడు ఆ 9 భాగాలలో ముఖ్యంగా ఎక్కడ తగులుతుంది, ఆ చివరి నుండి వచ్చే చూపు ఎక్కడ పడుతుంది రోడ్డు పోటు, అది ఎంత దూరం నుండి ఆ పోటుకు ఆ ఇంటికి ఉన్నది, దాని అప్పటికప్పుడు అది మనం చూసినప్పుడు కానీ ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుంది అనేది తెలుస్తుంది. నార్మల్గా ఒక వీధిలో చూసినప్పుడు ఆ వీధి ఎంటర్ అయిన తర్వాత 4వ ఇల్లు 5వ ఇల్లు కొంచెం బయటకు ఉంటుంది, అది వీధి పోటు తగులుతుంది, వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు లేకపోతే వాళ్ళ గోడ 4 ఇల్లు లోపలికి ఉన్నాయి, 5 ఇల్లు బయటకు ఉంది, ఈ వీధి పోటు ఆ గోడకు తాకుతుంది అంటారు. నిజమేనా సార్? తాకుతుందా? 100% అది చెప్పేది ఏంటంటే ఈ రోజులలో అవకాశమే లేదు. ఎందుకంటే 90% హైదరాబాద్ తెలంగాణ అని కాదు, లేకుంటే ఆంధ్ర తెలంగాణ అని కాదు, అంతటా అన్ని భాగాలలో ప్లాంటర్ బాక్స్ కట్టేస్తున్నాం అందరం. ఓకే. ఈ ప్లాంటర్ బాక్స్ ఏం చేస్తుందంటే అందరికి సమానంగా కట్టుకుంటున్నారు, కాబట్టి అటువంటి అవకాశాలు ఉండేది చాలా తక్కువ. ప్లాంటర్ బాక్స్ లేని కాడ, లేకుంటే ప్లాంటర్ బాక్స్ బయటకు వచ్చిందా, అది మనం ఇప్పుడు కొన్ని 2 ఇంచులు 6 ఇంచులు కొంచెం వెనుక ముందు కట్టుకుంటారు. ఆ కట్టుకున్న దాంట్లో కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ ఒక 5 ఫీట్లు ర్యాంప్ వేస్తారు రోడ్డు మీదకి. రైట్. అటు 5 ఫీట్లు, ఇటు 20 ఫీట్లలో 5 ఫీట్లు ర్యాంప్ వేసినాక రోడ్డు పోటు ర్యాంప్లకే వస్తుంది తప్ప ఇళ్ళకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ర్యాంపులు కూడా చూసుకోవాలి. అందుకని ఫిజికల్గా చూస్తే చాలా బాగా అర్థమవుతుంది మనకు. ఒకవేళ మీరు అన్నట్టు కాకుండా నార్మల్గా మనం ఓల్డ్ సిటీలు చూస్తుంటాం, కొన్ని బస్తీలు చూస్తాం, ఒకళ్ళ ఇంట్లోకి ఒక ఇల్లు పోతుంటుంది, వాళ్ళు కొంచెం 3 ఫీట్ 2 ఫీట్ బయటకు ఉంటుంది వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు. అలాంటి నిజంగా అలా జరిగితే అలాంటి వీధి పోటుకి ఏం చెప్తారు? లేదు, నైరుతి ఉన్నదా, లేకుంటే ఆగ్నేయంలో ఉన్నదా, లేకుంటే అలా కాకుండా సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అంటే సార్ ఆ విధంగా ఎట్లా చెప్తారు? అది కూడా చెప్తున్నాను మీకు. అదే చెప్తా, తూర్పు ఆగ్నేయంలో ఎక్కడ తగులుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సౌత్ ఫేస్ ఇల్లు అయ్యి ఉండే వాళ్ళది కనుక ఒక 2 ఫీట్ల 3 రోడ్డు మీదకి వచ్చింది, బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు 2 నష్టాలు జరుగుతుంటాయి. ఒకటి తూర్పు ఆగ్నేయం రోడ్ వచ్చేసిందండి, మనకు రోడ్ వచ్చేసి సౌత్ రోడ్. అది సౌత్ రోడ్ అంటేనేమో మనకు దక్షిణం నుండి, పడమట నుండి తూర్పుకు ప్రయాణం చేసేదాన్ని మనము దక్షిణం రోడ్డు అంటాం. ఈ దక్షిణం రోడ్డు కనుక, దక్షిణ రోడ్డుకి ఇల్లు కనుక వచ్చి బయటకు వచ్చింది అనుకుంటే అప్పుడు తూర్పు ఆగ్నేయం రోడ్డు పోటు ఉంటుంది. అదే విధంగా నైరుతి పోటు కూడా ఉంటుంది. ఇటువంటి ఇల్లు చాలా నష్టపోయేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న కరెక్షన్స్ తోటి మంచి లాభాలు చూడొచ్చు అటువంటి ఇంట్లో. అదే విధంగా దక్షిణం రోడ్డు అయిపోయిన తర్వాత మీకు పడమట రోడ్ ఉంది. పడమట రోడ్లో కూడా నైరుతి పోటు ఉంటుంది. అదేవిధంగా మీకు వాయువ్యం పోటు ఉంటుంది.
సో ఈ 2 పోర్టులు కూడా నష్టాన్ని ఇస్తాయి. అదేవిధంగా మీకు ఉత్తరం రోడ్ అనుకోండి. ఉత్తరం రోడ్ అంటే నార్త్ రోడ్. అందులో కనుక ఉన్నప్పుడు ఇల్లు బయటకు వచ్చినప్పుడు పడమట వాయువ్యం పోర్టు అంటాం. బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. పడమట వాయువ్యం పోర్టు. ఓకే. అట్లానే తూర్పు ఈశాన్య పోర్టు వస్తుంది దానికి. ఈ 2 కూడా మంచి ఫలితాలని ఇస్తుంది. Right. కాబట్టి రోడ్ ఏమున్నది, ఏ రోడ్డు బయటకు వచ్చింది, ఏ ఇల్లు ఏ రోడ్లో బయటకు వచ్చినది చాలా ముఖ్యంగా చూడాల్సిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఇల్లు ఈస్ట్ ఫేస్ ఉన్నప్పుడు ఆ ఇల్లు డెడ్ ఎండ్ ఉంటుంది, లేకపోతే వెస్ట్ ఫేస్ ఉన్నప్పుడు డెడ్ ఎండ్ ఉంటుంది, నార్త్ డెడ్ ఎండ్ ఉంటుంది, సౌత్ కూడా డెడ్ ఎండ్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ ఇల్లుకి వీధి పోటు ఉంటే అదృష్టం అని అంటారు కొంతమంది. నిజమేనా సార్ అది? ఇందాక మనం మాట్లాడినట్టు పడమట వాయువ్యం పోటు చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది. అదే వీధి అంతం ఎక్కడున్నది కూడా మీరు ఇందాక అడిగినట్టుగా వీధి అంతం అంటే రోడ్డు డెడ్ ఎండ్, వీధి అంతం, దాని వీధి అంతం. ఎక్కడ డెడ్ అయ్యింది అంటే ఇప్పుడు తూర్పు ఫేస్ ఇల్లు అనుకుంటే అటు రోడ్డు కనుక దక్షిణంకి వెళ్ళి వచ్చి ఉత్తరంలో ఆగిపోయింది అనుకో, అది నష్టాలను క్రియేట్ చేస్తుంది. ఓకే. ముఖ్యంగా ఇవాళ రేపు మనము గేటెడ్ కమ్యూనిటీలోనే చూస్తాం అటువంటివి. సో 1 వే ట్రాఫిక్, లైఫ్ కూడా 1 వే ట్రాఫికే ఉంటుంది. సో గ్రోత్ ఆగిపోతుంది అక్కడ. ఎక్కడైతే ఇక్కడ ఇప్పుడు వీధి అంతం ఎక్కడ అవుతుంది అన్నది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మీరు ఇదే తూర్పు రోడ్డు దక్షిణంలో డెడ్ మంచిదే, చాలా మంచిది, నష్టం ఏం చేయదు. ఎందుకంటే మనిషి ఇంట్లో నుండి యజమాని వెళ్ళేటప్పుడు ఉత్తరానికి నడుస్తాడు. ఎప్పుడైతే తూర్పు రోడ్డు పోయి కనుక దక్షిణంలో ఎండ్ అవుతే నడక మాత్రం ఉత్తరానికి అవుతుంది. కాబట్టి అది మంచిది. అదేవిధంగా ఎక్కడ డెడ్ ఎండ్ అవుతుంది, ఎక్కడ వీధి అంతం అవుతుంది అన్నది మనం చూసుకోవాల్సిన సందర్భం చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.